వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే. 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ గారికి టికెట్ మిస్ అయింది వైసీపీలో. అంటే అతనితో ఆర్థికంగా డబ్బులు లేవు, నాతోనే తప్పు చేశాడు, ఆయనతో డబ్బులు ఆడబెట్టుకుంటాడు, ఆయన బదులు ఇంకోరికి ఇష్టపడ్డారు. భీమిలి సమన్వయకర్త తెచ్చి విశాఖ తూర్పు నియోజకవర్గానికి ఇవ్వడం కూడా మీతో డబ్బు లేదనే. అంటే ఆ రోజు 2022 వరకు కూడా అప్పుల అప్పారావుగా పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈ రోజు కోట్లకు పడగలెత్తిపోయారు. కోట్లు అంటే 100 కోట్లకు పడగలెత్తారంటే ఎక్కడ లంకబిందెలు దొరికాయా? వ్యాపారంలోనే అన్ని 100 కోట్లు ఎలా సంపాదిస్తారు ఏంటి అనేది బయట ఒక ప్రచారం జరుగుతోంది. అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఏనా సీక్రెట్ చెప్తారా? మీకు ఒక విషయం చెప్పాలి. నేను బేసిక్గా బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కొంతమందిని నమ్మి అక్కడ పెట్టడం వల్ల నేను ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రీకనెక్ట్ చేయడానికి 11 సైట్లు అమ్మా. 11 సైట్లు విశాఖపట్నం సిటీలో 11 సైట్లు అమ్మి నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను సెట్ చేసుకొని మళ్ళీ నా బిజినెస్ నేను రెట్టింపు చేసుకొని బిజినెస్ చేసుకుంటున్నా తప్ప ఎక్కడా కూడా ఒక చిన్న పొరపాటు కూడా. విశాఖపట్నంలో అందరూ సైట్లు కొనుక్కున్న వాళ్ళు తప్ప నా పేరు మీద మీకు కావాలంటే అవసరమైతే ఎవరికైనా మీకు చెప్పిన వాళ్ళు ఎవరో తెలియదు. నా పేరు మీద 60 ఎకరాల ల్యాండ్ అనకాపల్లి చోడవరం వెళ్ళే రోడ్లో 60 ఎకరాల ల్యాండ్ అమ్మేశారు. 12 సైట్లు విశాఖపట్నం సిటీలో అమ్మేశారు. పాలిటిక్స్లో అక్రమాలు చేస్తే అలాంటి పరిస్థితి ఉంటుందా? మీరు నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? నేను కష్టపడి అప్పటికి 14 సంవత్సరాలు, ఇప్పటికి 26 సంవత్సరాల పాటు కష్టపడి నేను నిలబెట్టుకున్నటువంటి నా ఆస్తిని 60 ఎకరాల ల్యాండ్ అమ్మడం జరిగింది. అలాగే 12 సైట్లు సంవత్సరానికి ఒక సైట్ కొనేవాడిని విశాఖపట్నంలో. అలాంటివన్నీ కూడా అమ్ముకున్నాము. నేను అలాగే నిజంగా కూడా అంత అక్రమాలు కానీ మీరు అనుకున్నట్టు చెప్పిన విధంగా చేస్తే 12 సైట్లు విశాఖపట్నం హార్ట్లో ఉన్న 60 ఎకరాల ల్యాండ్ అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఎవరి వల్ల నష్టపోయారు, ఎందుకు నష్టపోయారు, అన్ని సైట్లు ఎందుకు అమ్ముకున్నారు? పక్క పాలిటిక్స్, మరో పక్క బిజినెస్, అవి రెండు బ్యాలెన్స్ చేయడంలో కొంత ఒక ఇద్దరిని నమ్మి. ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళు పొలిటీషియన్ కాదు, వాళ్ళు బిజినెస్. వాళ్ళిద్దరిని నమ్మి అబ్జెప్తే కంపెనీని లాస్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది కారణం మాకు ఒక వెజల్ డెమరేజ్ రోజుకి 50 లక్షలు ఉంటుంది. పర్ డే 50 lakhs ఉంటుంది. డెమరేజ్ల రూపంలో పోయిందే 40 కోట్లు ఉంటుంది. సో అలాంటి అన్నిటినీ తట్టుకొని 150 లారీలు ఉన్న నేను, 40 లోడర్స్ ఉన్న నేను, కంపెనీ కొలాప్స్ అయిపోయింది. తర్వాత ఈ సైట్లు అమ్మి మళ్ళీ ఇవాళ ఒక 80 లారీలు 40 లోడర్స్తో మళ్ళీ పోర్ట్లో నిలబడడం జరిగింది. మళ్ళీ చక్రం చెప్తున్నారు. అది సుదర్శన్ చక్రం కాదు, వంశీకృష్ణ చక్రం ఇది. ఓకే, అవసరం కదా. మా ఫ్యామిలీ 50 సంవత్సరాల అనుభవం సార్ ట్రాన్స్పోర్ట్. 2024 ఎన్నికల ముందు నాకు ఒక చిన్న కామెంట్ వినిపించింది. జిందాల్కి సంబంధించిన ఒక కోల్ని అమ్మేశారు మీరు. అది మళ్ళీ పెద్ద గొడవ జరిగింది, రాజీ కుదుర్చుకొని ఎంతో కొంత కట్టించారు. మీరు అనుకున్నట్టుగా జిందాల్కి నాకు అసలు కాంట్రాక్టే లేదు. నా మీద పోర్ట్లో ఒక స్లిప్ మిస్ అయినట్టు కూడా కంప్లైంట్ లేదు. ఒక స్లిప్, ఒక లారీ డంపర్ మిస్ అయినట్టు కూడా కంప్లైంట్ లేదు. మీరు ఒకసారి చెక్ చేస్తే వైట్ పేపర్, మన జీవితం మొత్తం వైట్ పేపర్. మీరు వెళ్ళండి, పోర్ట్లకు తీయండి. ఎప్పుడన్నా ఒక బండి, ఒక డంపర్ మిస్ అయిందా? ఎప్పుడన్నా ఒక కాగితం మిస్ అయిందా? ఎవరికైనా ఇదిగో ఈ కార్గో మిస్ అయినట్టు ఎక్కడన్నా కంప్లైంట్ ఉందా? ఇంత కష్టపడ్డా 25 సంవత్సరాల పోర్ట్లో నా దగ్గర ఉన్న కాంట్రాక్టర్ ఒక్కరు నన్ను వదిలినట్లు చూపిస్తే నేను రాజకీయాలను తప్పించుకుంటాను. ఒక్కరు 25 years నా దగ్గర ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నారు, కోల్ ఎక్స్పోర్ట్స్ ఉన్నారు. ఒక్కరు కూడా ఎన్ని ప్రభావాలు పెట్టినా ఒక్కరు కూడా నా దగ్గర నుంచి సైడ్ అవ్వలేదు. బికాజ్ ఆఫ్ మై క్యారెక్టర్. ఒక చిన్న విషయం, విరాగు భీమిలి దగ్గర ఉన్న విరాగు పబ్ ఎవరిది? విరాగు ఒకటి, సిహార్స్ ఒకటి, 2 పబ్బుల్లో నేను ఇన్వెస్టర్ని. నేను ఇన్వెస్టర్. సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని జీవీఎంసీ అధికారులు వచ్చి దాన్ని క్లోజ్ చేశారు. నన్ను చెప్పిన 2 పబ్బులు ఉంటాయి. 2 పబ్బుల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆ పబ్బులు కేటాయించడం జరిగింది. ఆ 2 పబ్బుల్ని నా మిత్రుడు నాగార్జున ఉంటాడు, అతన్ని హ్యాండిల్ చేస్తుంటే వాళ్ళిద్దరు పార్ట్నర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కలిసి
ఇన్వెస్ట్ చేయమంటే నేను 4 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. 4 కోట్లు. ఓకే. 4 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే బయట 4 కోట్లు పోయినాయి. 4 కోట్లు పోయినాయి. 4 కోట్లు. ఎంత ఈజీగా చెప్తున్నారంట. ఈ కోట్లు కాదు, ఆ కోట్లు పోయినాయి. నేను ఫస్ట్ టైం బిజినెస్ లెక్క లేకున్నట్టుంది మీకు. కాదు అంటే నేను బిజినెస్ లో నమ్మి పెట్టాము. అక్కడ బిజినెస్ అవ్వాలి, వాళ్ళు కూడా నన్ను చీట్ చేశారనకంటే పెట్టుబడి పెట్టాం, చేసాం, దానికి సరిపోతాము. దానికి సరిపోతున్న కార్యక్రమంలో నేను ఇప్పుడు విశాఖపట్నంలో పార్టీ మారినప్పుడు వాటి మీద వైవి సుబ్బారెడ్డి గారు దాడి చేయించడానికి ప్రయత్నం చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు మనుషులు పంపి దాన్ని సీజ్ చేస్తారా లేదా అని పబ్బుల్ని. అప్పుడు మీరు వైసీపీలో ఉన్నప్పుడే కాదు, పార్టీ మారినప్పుడే. మీరు అన్నారు పబ్బుల గురించి చెప్తున్నా. అప్పుడు నేనేం చేశానంటే ఆ 2 పబ్బుల నుంచి కూడా నేను బయటకు వచ్చాను. డబ్బులు అయితే వాళ్ళు ఇవ్వలేదు, కానీ నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో ఒక పబ్బు క్లోజ్ చేశారు, ఆ 2 కోట్లు పోయాయి. ఇంకో పబ్బు రన్ చేస్తుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా ఆ ప్రయత్నంలో కొంతమంది అక్కడ బ్లాక్ మెయిలర్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు విశాఖపట్నంలో. అది సిఆర్జెడ్లోనూ లేదు. ఎవరో బ్లాక్ మెయిలర్స్? కొంతమంది టీం ఉంది. ఎవరు అక్కడ తిరుగుతుంటారు అదే పని బీచ్ రోడ్ లో. వాళ్ళ పేరు చూడండి, మీకు తెలుస్తాయి. ఆ బ్లాక్ మెయిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా అయితే వీళ్ళు ఫైట్ చేయలేదు. ఈ సిఆర్జెడ్ లో లేదు, అది సిఆర్జెడ్ 3లో ఉంది. 3లో ఉన్నప్పుడు 2 floors కట్టుకోవచ్చు, మామూలు స్ట్రక్చర్ వేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. అయినా కూడా పర్మిషన్ అప్పట్లో రిజెక్ట్ చేయించి ఆ పర్మిషన్ లేకుండా చేస్తే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, అన్ని పర్మిషన్ లేదు దానికి. సిఆర్జెడ్ లేదు, సిఆర్జెడ్ లేదు అది. సో వాటితో పాటు వేసేసి దాన్ని అలాగ ఆపడం జరిగింది. దానికి పర్మిషన్ ఇచ్చేస్తారు. సిఆర్జెడ్ లేదు, 500 మీటర్ల దూరం ఉన్నది, పక్కా స్ట్రక్చర్ కాదు అది, ఐరన్ స్ట్రక్చర్. సో దానికి పర్మిషన్ ఇస్తారు. సో అయితే ఇంకెందుకు అని చెప్పేసి ఇప్పుడు నేను లేను అందులో, బట్ దానికి పర్మిషన్ ఇచ్చేస్తారు. అదేం పెద్ద నేరం కాదు. సిఆర్జెడ్ లేని దాన్ని అన్నిటితో కలిపి దాన్ని లింక్ కోర్టుకి వెళ్ళారు కదా. కోర్టుకి వెళ్ళారు సార్. కోర్టులో కూడా ఎవరికి వస్తుంది, అది ప్రాబ్లం అయితే వస్తుంది సార్. సిఆర్జెడ్ ఆల్రెడీ వాళ్ళు వచ్చి సిఆర్జెడ్ లేదు సార్, మీరు దీన్ని సరిగా ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారు వాళ్ళు, ఇది మా నిబంధన లేదు, ఇది పక్కా స్ట్రక్చర్ కూడా కాదు, మా హ్యాపీగా మీరు పక్కా స్ట్రక్చర్తో 2 floors చేసుకోవచ్చు, అలాంటిది ఇది ఐరన్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి నేనే ఇస్తాను సర్టిఫికేట్ కూడా వాళ్ళు చెప్పండి. అంటే మీ అధికార బలాన్ని ప్రయోగిస్తారు. అలాగే అవ్వదు సార్, అధికార బలాన్ని అది కొలతలు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్, విశాఖపట్నం సిటీని పెరిగింది సిఆర్జెడ్ 2లోకి రావాలి. అది ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. మీకు సముద్రానికి 10 మీటర్లో నో హోటల్ ఉంది, పర్మిషన్ ఉంది. 5 మీటర్ల దూరంలో పార్క్ ఉంది, పర్మిషన్ ఉంది. 4 మీటర్ల దూరంలో పామ్ బీచ్ ఉంది, పర్మిషన్ ఉంది. 500 మీటర్ల దూరం పర్మిషన్ ఉండదా? 10 మీటర్ల దూరం కాదే, ఎక్కువే ఉంది కదా నో హోటల్. మీరు చెక్ చేసుకోండి. బీచ్ రోడ్డు నుంచి మళ్ళీ దాదాపు 100-200 మీటర్ల లోపలికి పోవాలా? అలా కనపడితే వాటర్ తగులుతుంది. 30 మీటర్లు ఉంటుంది వాటర్కి. ఇది 500 మీటర్ ఉంది. 500 మీటర్లు పర్మిషన్ రావా? 500 మీటర్లు ఈ రోడ్డుకి, బీచ్ రోడ్డుకి 300 మీటర్ల దూరం ఉంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ కాదు. మరి నో హోటల్ ఎలా కట్టారంటారు? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు సార్. ఎలా ఇచ్చారు? ఇవ్వచ్చు, ఢిల్లీ నుంచి తెచ్చుకోవచ్చు పర్మిషన్. ఢిల్లీ నుంచి తెచ్చుకోవచ్చు పర్మిషన్. జోన్ 2లో ఉంది అది, తెచ్చుకోవచ్చు పర్మిషన్. దీనికి కూడా తెచ్చుకోవచ్చు. మా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోలేక కోర్టులో వేసినప్పుడు అన్నిటితో పాటు దీనికి జడ్జిమెంట్ ఇవ్వరు.